హాయ్ అండి అందరికీ. ఈరోజైతే ఫుల్ వీడియో పెడుతున్నానండి. ఎందుకంటే రోజు షార్ట్స్ మాత్రమే పెడుతున్నాను. షార్ట్స్ ఏంటంటే ఓన్లీ ఫుడ్ ప్యాకింగ్ అదే పెడుతున్నానుగా. ఇప్పటివరకు ఇంట్రడక్షన్ వీడియో కూడా చెయ్యలేదు. అందువల్ల ఇలా తెలుసుకుంటారు కదా అని చేస్తున్నానండి. నేను మామూలుగా కుకింగ్ చేసేదానండి. ఎంత 12 ఇయర్స్ నుంచి కుకింగ్ చేశాను. అలానే కుకింగ్ ఇంకా చేసి చాలా ఒక 7-8 ఇయర్స్ మొత్తం కుకింగ్ మీదనే ఉన్నానండి. వేరే సాఫ్ట్వేర్ వాళ్ళకి చేసేదాన్ని. అలానే కుకింగ్ చేయడం చాలా ఇబ్బంది అవుతుందండి. 1, 2, 3, 4 ఇళ్ళల్లో చేయాలంటే ఒకే టైంలో అందరు సేమ్ టైంలో టిఫిన్స్, లంచ్ అన్నీ డిన్నర్ ఒకే టైంలో అడగడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. చేయలేకపోతున్నాను. అందుకని ఇంకా కుకింగ్ మనకొచ్చు కదా, ఏదో ఒకటి చేసుకోవాలి అని ఇంకా కరోనా ముందు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఎలాగైనా హోమ్ ఫుడ్ స్టార్ట్ చెయ్యాలి, ఏదో విధంగా హోమ్ ఫుడ్ అని కాదు, ఏదో విధంగా మొత్తానికి బిజినెస్ ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి అన్నట్టుగా. అందుకని కరోనా ముందు ఒక టిఫిన్ సెంటర్ బండి తీసుకున్నాము. అది కరోనాతోటి ఇంకా అది పోయింది. దాని తర్వాత మళ్ళీ కరోనా తర్వాత మళ్ళీ కుకింగ్కి వెళ్ళానండి. ఇంకా అలా కుకింగ్ మళ్ళీ 1-2 ఇయర్స్ చేసిన తర్వాత ఇట్లానే ఏదన్నా చేసుకోవాలి, స్విగ్గీ జొమాటో ఉంది కదా చూద్దామని యూట్యూబ్లో సెర్చ్ చేశానండి. చాలా వరకు చూసా వీడియోస్. కానీ ఇంకా అలాగే లక్ వల్ల దొరికింది. ఇలా అసలు హోమ్ ఫుడ్ ఎలా రెడీ చేయాలి ఏంటి అని కనుక్కొని చూసానండి. యూట్యూబ్లో చాలా వీడియోస్, అసలు ఆన్లైన్ ఫుడ్ ఏంటి, ఇంట్లో ఉండి రెడీ చేయడమా, అది ఎలాగా, అసలు ఎలా అని సెర్చ్ చేశాను. బాగా చూసాను చాలా వీడియోస్ ఎలాగని. ఇంకా అంతే అలానే చూసి నేర్చుకున్నానండి మొత్తానికైతే. అట్లానే జాయిన్ అయ్యాను. అలానే ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. కానీ ఓకే అండి, వేరే దగ్గరికి పొద్దున్నే పిల్లలు స్కూల్ విడిచిపెట్టి మళ్ళీ వాళ్ళని బయటికి వెళ్ళి జాబ్ చేసి ఇదంతా రిస్క్ కన్నా ఇదైతే బెస్ట్ అండి. అంటే బయటికి వెళ్ళకుండా ఇంట్లో ఉండి చేసుకోవాలనుకునే వాళ్ళకి బెస్ట్ ఉంది. నెక్స్ట్ ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా, హౌస్ వైఫ్స్ అయినా ఎవరైనా ఖాళీగా ఉండే కొంచెం మనకు వంట వస్తుంది, మనం కొన్ని ఐటమ్స్ ఎక్స్పీరియన్స్ మంచిగా ఉండి మనం ఈ ఐటెం బాగా చేసుకుంటాము అని అనిపించింది అనుకోండి, ఆ ఐటెం అయితే ఖచ్చితంగా ఆన్లైన్లో పెట్టుకోవడంలో తప్పే లేదండి. ఎలాగైనా నడుస్తుంది. మనకు ఒక్క ఐటెం వచ్చింది అనుకోండి, ఒక్క ఐటెం అండ్ దాని తోడు ఇంకొక 4-5 ఐటమ్స్ మనకు ఖచ్చితంగా వచ్చింది అనుకోండి, దానిపైన ఈజీగా అసలు మంచిగా స్టార్ట్ చేసుకోవచ్చండి. స్విగ్గీ, జొమాటో బయట అవి చేసుకుంటూ బయట మనం ఏదైనా మన గేట్కి ఒక బోర్డు తగిలించుకున్నా కూడా అలా బాగా వస్తాయండి. అందుకోసమని నేను ట్రై చేశాను. ఓకే, నేను 1 ఇయర్ నుంచి చేస్తున్నానండి. 1 ఇయర్ నుంచి చేస్తున్నాను. చాలా వరకు తెలియదు అసలు ఆన్లైన్లో ఫుడ్డు. చాలామంది అడిగారు, ఆన్లైన్లో ఫుడ్ చేస్తున్నావా ఎలాగా అని. అట్లా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదండి. అందుకోసమని ఇంకా నేను యూట్యూబ్ కూడా స్టార్ట్ చేయాలనుకున్నా. యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఎలాగోలా ఏదో ఒక కేటగిరీ మనకు ఉండాలి. అదేదో ఈ విధంగా అందరూ మామూలుగా అసలు ఏ వంట రాని వాళ్ళు కూడా కొంతమంది అలా ఫేమ్ కోసం అలా చేస్తున్నారు కదా. జస్ట్ నేను కూడా వంట చేస్తున్నాను కదా, నేను ఎలాగో నా జాబ్ నేను చేసుకుంటున్నా, ఈ విధంగా నేను కూడా నాకు ఒక కేటగిరీ ఉంది కదా అని నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. అందుకోసమని వీడియోస్ చేస్తున్నాను. ఇదే ఇంకా నలుగురికి ఉపయోగపడుద్ది కదా. తెలియని వాళ్ళకి, చాలామందికి అందరు తెలుసు అని, ఏ విషయం అందరికి తెలుసు అని అస్సలే అనుకోవద్దండి. ఎందుకంటే నాకే తెలియలేదు. నేను 12 ఇయర్స్ నుంచి కుకింగ్ చేశాను. నాకు తెలియదు, నా టాలెంట్ నాకే తెలియదు. అలా ఏదైనా మనం చేస్తేనే తెలుస్తుంది. అందుకోసమని స్టార్ట్ చేశానండి. ఓకే, మనం మనం బయటికి వెళ్ళినంత వచ్చినా చాలు కదండి. ఇంట్లో ఉంటుకుంటూ మన వంట మనం చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే ఉంటూ సంపాదించుకోవడం అంటే అది చాలా అంటే చాలా గ్రేట్. ఒకవేళ ఎలా జాయిన్ కావాలి ఎలా అని అనుకునే వాళ్ళు మాత్రం స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి. నెక్స్ట్ ఏంటంటే అది 4 to 5 గ్యాప్లో మాత్రమే 1 అవర్ నేను రెస్ట్ తీసుకుంటాను. 4 to 5 ఆ టైంలో కాల్ చేయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి హోమ్ ఫుడ్ చెయ్యాలి అని అనుకుంటే, లేకపోతే మీ ఫ్రెండ్స్ రిలేషన్ వాళ్ళు ఎవరైనా చెయ్యాలి అనుకునే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఒకవేళ మీకు యూజ్ లేదనుకోండి, మీకు ఒకవేళ వీడియో చూసారనుకోండి, అది ఎవరైనా చెయ్యాలి అనుకునే వాళ్ళకి మాత్రం కంపల్సరీ షేర్ చేయండి. ఓకేనండి. షేర్ చేస్తే ఏమైందంటే వాళ్ళన్నా చేసి యూజ్ చేసుకుంటారు కదా. అందుకోసమని, ఎందుకంటే నేను చేస్తున్నానంటేనే నమ్మలేదు ఎవరు అసలు వస్తుందా అని. నేను కూడా ఎందుకు ఫస్టే నాకు బాగానే వస్తుంది చెయ్యండి అని చెప్పడం ఎలాగా, మనం సక్సెస్ అయితే ఇంకొకరికి చెప్పడానికి ఉంటుంది. అందుకోసమని నేను కూడా ఎవరికేం చెప్పలేదండి. వీడియో ద్వారానే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. కానీ ఎవరికైతే ఏం చేస్తున్నావు అంటే హోమ్ ఫుడ్ చేస్తున్నా అన్నాను. హోమ్ ఫుడ్ అది ఎలాగా ఎట్లా చేస్తారని చాలామంది అడిగారు. అలానే అదే వీడియో ద్వారా అనుకోండి, అసలు ఇంకా ఎవరు చూస్తే వాళ్ళకి తెలుస్తుంది కదండి. ఎవరికన్నా
ఫుడ్ టాలెంట్ చేస్తా అంటే ఫుడ్డు మనకు తెలుస్తుంది మన టాలెంట్ ఏంటి అని. మెయిన్ ఆడవాళ్ళకండి. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఒకవేళ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారనుకోండి, ఏదో ఒక టైంలో మీకు బ్రేక్ఫాస్ట్ బాగా చేస్తారనుకోండి, ఓన్లీ ఒక బ్రేక్ఫాస్ట్ వరకే చేసేసుకోవచ్చు. నెక్స్ట్ లంచ్ ఉందనుకోండి, లంచ్ బాగా చేస్తాం అనుకున్నారనుకోండి, ఓన్లీ లంచే పెట్టుకోవచ్చు. లేట్ నైట్ ఉంటాం మేము, ఇట్లా మాకు చాలా టైం అలా డిన్నర్ కూడా చేసుకోవచ్చు అండి. 11-12 వరకు పెట్టేసుకోవచ్చు. అలాగా ఏ ఏజ్ వాళ్ళైనా వంట మనకు వస్తుంది బెస్ట్. మనం ఒక 4-5 రకాలు మంచిగా చేస్తాము అనే నమ్మకం మనకుంటే మాత్రం ఖచ్చితంగా అసలు ఇది బెస్ట్ అంటే బెస్ట్ ఆప్షన్ అండి చాలా వరకు. నెక్స్ట్ ఏంటంటే ఒక్కటి ఉందండి, ఏంటంటే ఫోన్ అంటే ఈ రోజుల్లో ఫోన్ తెలియని వాళ్ళు మామూలుగా అందరికీ ఆపరేటింగ్ తెలుస్తుంది. కొంచెం ఫోన్ ఎక్కువ అంటే తెలవాలి, కొంచెం ఇంగ్లీష్ ఎక్కువ తెలిసి ఉండాలి. ఏంటంటే ఆర్డర్స్ రావటం, అవి ఆన్ చేయడం, ఆఫ్ చేయడం, నెక్స్ట్ ఏంటి ఆర్డర్లు వచ్చినప్పుడు 3 minutesలో మనం చెయ్యాలి, యాక్సెప్ట్ చేయడం, రెడీ కొట్టడం, ఇవన్నీ తెలిసి ఉండాలి. ఓకేనా. మీరు ఒకవేళ చాలామంది నాకు కూడా సబ్స్క్రైబర్స్ అయ్యి ఇట్లా ఎక్కువ ఎవరైనా కామెంట్స్లలో అడిగారనుకోండి, నేను ప్రతి వీడియో అసలు ఆర్డర్ ఎలా వస్తుంది, ఎలా మనం యాక్సెప్ట్ చేయాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా రెడీ కొట్టాలి, ఇవన్నీ ప్రతి ఒక్కటి వీడియో చేస్తానండి. అందుకోసం నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను. ఎవరికైనా ఉపయోగం ఉంటుంది అని ఎవరైనా చేస్తామని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం 4 నుంచి 5 o'clock ఈవినింగ్ కాల్ చేస్తే, జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం నేను ఎలాగా అనేది చెప్తానండి. ఇక ప్రతి ఒక్కరికి నేను మెసేజ్ చేస్తే, కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నాకు రిప్లై ఇవ్వడానికి టైం ఉండదండి. హోమ్ ఫుడ్ కదా, వచ్చి 20 minutes 30 minutes మనకు టైం ఇస్తారు. ఆ గ్యాప్లో మనం ఇచ్చేసేయాలి. ఒకవేళ లేట్ అయింది అనుకోండి, ఆర్డర్ క్యాన్సిల్ అవుతుంది. అందుకని అసలు రెస్ట్ ఉండదు. ఈ వీడియోస్ చేయకపోవడానికి కూడా అంతేనండి, అసలు కుదరదు. కాకపోతే ఖచ్చితంగా చేసుకుంటే ఏదో ఒక టాలెంట్ బయట పెట్టాలి, మన ప్రొఫెషన్ మనం చూపించాలి, ఏదో ఒకటి. అందుకోసమని నా కేటగిరీని నేను యూట్యూబ్లో పెట్టేశానండి. ఓకేనా. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు ఒకవేళ చూసి మీకు ఓకే అండి, 2 రాష్ట్రాల ఆడవాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూజ్ చేసుకోండి. కాల్ చేయండి 4 to 5 మధ్యలో, ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తాను. నేను చేసింది మాత్రం స్ప్రౌట్స్ కర్రీ, మొలకల కర్రీ చాలా మంచిదండి. చూస్తూ చేసుకోండి. ఓకేనా. బాయ్ అండి. సబ్స్క్రైబ్.